ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించారు. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపలో భద్రపరుచుకున్నారు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క శ్రేష్టమైన విలువైన రోజును మాకు దయచేసి ఈ లోకమనే యాత్రలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, సజీవ సంఖ్యలో నిలిపినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమెన్. అవును తండ్రి, ఈ రోజున సజీవులంగా ఉన్న మేము, ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న మేము మీ యొక్క చేతి పని అయి ఉన్నాము తండ్రి. అయా, ఈ రోజున మా జీవితాలలో మా చిత్తము, మా సొంత ఆలోచనలు కాదు కానీ అయా, మీరే విధంగా మమ్మల్ని మార్చాలనుకుంటున్నారో, ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారో, ఏ విధంగా నడిపించుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా తండ్రి మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువా, మీరు రూపించిన మట్టి పాత్రలముగా ఉన్న మేము తండ్రి మీ కొరకు ఉపయోగపడేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయాన ప్రతి బిడ్డకు కూడా జ్ఞాపకం చేయండి తండ్రి. అయా, మీ వల్లనే వారు ఈరోజు సజీవులుగా ఉండి పనులు చేసుకోగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు, అయా వారు ఆనందించగలుగుతున్నారు అనే విషయాన్ని బిడ్డలకు జ్ఞాపకం చేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మీరు అందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మా యొక్క ప్రతి పనిలోనూ మీ యొక్క రక్షణ దయచేయండి తండ్రి. ఫలింపును అనుగ్రహించండి ప్రభువా. జ్ఞానమును, శక్తిని, బలమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మేమందరము కూడా నూరింతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గములో మీ దేవదూతల కంచెను, కాపుదలను దయచేయండి తండ్రి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా అయా మాకు ఏ అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. సురక్షితంగా మా గమ్యస్థానాలు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీ నామానికి వ్యతిరేకమైన ఏ పని కూడా మేము చేయకుండా మాకు సహాయము దయచేయండి నాయన. ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళుతున్న వారు ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలకు తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ ప్రతి వాటిలోనూ మీరు వారికి సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి, లోటు చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిలో నడిపించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా ఇంకా వృద్ధి చెందులాగున కృప చూపించండి తండ్రి. నాయన, ఈ రోజున ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ కాపుదలు దయచేయండి తండ్రి. ఈ రోజున మేము మా విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, ఎటువంటి గొడవలతో, విభేదాలతో, మనస్పర్ధలతో ఈరోజు జీవించకుండా శాంతి సమాధానాలు కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున మేము ఏ అవమానాల్లో, ఏ నిందల్లో, ఏ అపవాది యొక్క క్రియల్లో మేము చిక్కుపడకుండా మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా మీ నామాన్ని అనేకులకు ప్రకటించేవారిగా మీ సాక్షులుగా నిలవబెట్టుకోనమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.